హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ 24. హ్యాపీ సండే. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బోటి రెండు. నన్ను అడిగి నేను చెప్తా. ఏం చెప్తావు? చెప్పు. ఏంటి బాబా ఈరోజు స్పెషల్ ఏంటి? చికెన్ బోటి. ఎన్ని స్పెషల్గా చెప్పినావు? ఏమన్నా సేమే కదా చెప్పింది. ఈసారి ఫిష్ ఎందుకు వద్దనుకున్నాం. నాకు నచ్చట్లేదు ఊకే ఫిష్ తిని 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 బోర్ కొట్టేసి. బోర్ కొట్టదు ఫిష్, కాకపోతే ఇక్కడ ఫిష్ నాకు బోర్ కొట్టేసి. చికెన్ తినక బాగా ఉన్నాయి. బాగా ఇది పెద్ద గిన్నె ఉడికిస్తే బాగుండేది. సాల్ట్ వేసినావా? అయ్యరా సాల్ట్ వేస్తారా కొంచెం. బోటి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మేము ముగ్గురం ప్రతిసారి, ఈసారి ఇద్దరు యాడ్ అవుతున్నారు, అందుకే 2 కర్రీస్ తీసుకొచ్చి. ఓకేనా? బోటి అందరు వీడే ఏమనుకుంటారు, బా నువ్వే రోజు వంట చేస్తున్నట్టు అంటున్నారు. చెప్పు వాళ్ళకి జర. చెప్పు వాళ్ళకి తనే వంట చేస్తానని. చిన్నగా అట్లా అంటే ఇట్లా ఇట్లా కోసేది చూపెట్టావా? చాలా షార్ప్ వస్తుంది ఆయన, చూడండి, ఎక్స్పర్ట్. అలా ఎవరైనా కోయగలుగుతారా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇట్లా వస్తుంది. చెప్పాలి. చాలా కేజీయా చికెన్? కేజీగా చాలు చాలు. ఇంత దగ్గరకు ఉండాలా లేదా ఎక్కువ సూప్ ఉండాలా? చిన్నది ఇదేంటి? మా మధ్యను మా ఆడపడుచు ఇద్దరు వస్తున్నారు అనమాట. మహానుభావులు ఎప్పుడు వస్తారు, వాళ్ళ కోసం వెయిటింగ్. ఇక్కడే ఉంటారు హైదరాబాద్. మా మధ్యలో డ్యూటీ అంటే జాబ్ చేస్తారు. మా ఆడపడుచేమో చదువుతుంది, ఇప్పుడే గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. వండడం తినడం, ఫస్ట్ వండేసి స్నానం చేయాలి, లేకపోతే చెమటలు కారుతూ ఉంటాయి. ఎండ ఇట్లా విపరీతంగా కొడుతుంది బయట. బోటి ఉడుకుతుంది, ఫస్ట్ ఉడకబెట్టాలి. బోటి ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ చికెన్. రైస్ ఎప్పుడో అయిపోయింది, అది ఎప్పుడో పెట్టేసి పొద్దున్న 7కి. అందరూ అంటున్నారు మీ వారే వంట చేస్తారు, ఏం చేయవు, తింటావు అంటారు. చూడండి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు. తను వంట చేయడు, హెల్ప్ చేస్తాడు. చేయడంలో సగం పని ఆయన చేస్తాడు. కొన్ని పనులు పంచుకుంటాడు, అది అంటే కూరగాయలు కట్ చేసేయడం తన బాధ్యత, వంట చేయడం నా బాధ్యత. ఇప్పుడు నేనే కదా చేసేది, ఇప్పుడు మీ ఆయనే చేసుకున్నాను. కొందరు అంటున్నారు, అందరికీ అది కూడా, ఇది నేను చెప్పే మాట కొందరికి అది తెలిసి ఉంటుంది. ఎవరో నేను కూడా వంటలు చేస్తా, వంట నేనే చేస్తా కానీ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అందులో ఏం వర్డ్స్ లేవు, చెప్పడానికి ఏం లేదు. 100% నిజం.
అసలు నేను బోటి మేము ఎక్కువ ప్రిపేర్ చేయం బోటి ఇంట్లో. చాలామంది బోటి వండుకుంటారు, బోటి చాలా ఇష్టపడతారు. మా బంజారాస్ ఏంటంటే బోటి అనేది సొలై చేస్తాం, సొలై చేస్తేనే ఇష్టపడతాం. ఇట్లా కర్రీలాగా అంత అనిపించదు, తినాలనిపించదు. సొలై అంటే అబ్బా మస్తు ఉంటుంది. ఒకసారి మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను ఎలా చేయాలో. సో అందరు తినేసి ఇక క్లీనింగ్ చేయాలి కదా. క్లీన్ చేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకైతే. అందరూ ఏమో కానీ నా గురించి తిన్న తర్వాత ఎక్కడికక్కడే మళ్ళీ క్లీన్ చేసి సర్దేసి మళ్ళీ నైట్ ఓన్లీ అన్నం పెట్టడమే ఉంటుంది, ఏముండదు. పైగా ఈరోజు మా మరిదిను మా ఆడపడిచి ఇద్దరు వస్తామన్నారు. షాపింగ్కి ఏమైనా ప్లానింగ్ చేస్తాం కావచ్చు, మేబీ వాళ్ళు వస్తే తెలుస్తుంది షాపింగ్ అని ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఇక వాళ్ళు వచ్చినాక వెళ్దామా లేదా అనేసి తెలుస్తుంది అన్నమాట. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా తినేసారన్నమాట. తినేసి ఇక షాపింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. షాపింగ్ చాలా డేస్ అయింది వెళ్ళక. మా ఆడపడిచి ఇంతకు ముందు ఉన్నామే, నేను నా చిట్కలు. షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాము. మ్యాక్స్లో బాగుండే కలెక్షన్ బాగున్నాయి. దాని తర్వాత ఇక మేము నేను మా ఆడపడుచు ఒక 3 టాప్స్ తీసుకున్నాం, డ్రెస్సెస్ తీసుకున్నాం. ఇక మా మరిది ఏం తీసుకోలేదు. వాళ్ళ అన్నయ్యకు ఒక షర్ట్ తీసుకున్నాడు, మా ఆయన ఒక షర్ట్ తీసుకున్నాడు. ఇక పాప కోసమును మా మరిది కోసం మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళామన్నమాట. ట్రెండ్స్లో చూస్తే కూడా యావరేజ్ అంత ఏం లేవు, కానీ అక్కడే తీసుకున్నాను మా మరిది. ఇక్కడ మ్యాక్స్లో నాకు అంత అనిపించలేదు. ట్రెండ్స్కి వెళ్దామంటే ట్రెండ్స్కి తీసుకెళ్ళిండు. ఇక్కడ కొన్ని తీసుకొని అక్కడ కొన్ని తీసుకున్నాం. టాప్స్ బాగున్నాయి, మ్యాక్స్లో నచ్చినాయి నాకైతే. ఆఫర్స్ ఉన్నాయి. ఈవినింగ్ 4కి వెళ్తే వచ్చేసరికి 8 అయింది. చాలా టైం పట్టింది మాకు, అలసిపోయినట్టే అయిపోయింది అన్నమాట. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆయన ఒక షర్ట్ తీసుకున్నాడు, ట్రయల్ చేసిండు, బాగుండే నాకు నచ్చింది అని చెప్తే తీసుకున్నాడు అన్నమాట. సో వీళ్ళిద్దరు చూడండి ఇలా ఆడుకుంటున్నారు, ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు అన్నమాట. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్.